ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యెషయా 55:8 నుండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఆలోచనలు చేసే మన ప్రయాణం ఎన్నోసార్లు భవిష్యత్తు కొరకైన అనేకమైన ప్రణాళికలను జ్ఞానముతో మనము ఆలోచిస్తున్నాం అనుకుంటున్న మన తలంపులు ఎన్నో ఉంటాయి. కానీ మీలాంటి ఆలోచనలు, మీలాంటి తలంపుల వంటివి నావి కావు. ఎర్ర సముద్రము దగ్గర ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు వారి తలంపు అంతా ఏమై ఉన్నది? ఫరో ఇక పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు, తిరిగి దాస్యంలోకి మమ్మల్ని నెట్టివేస్తాడు, ఇక మేము తప్పించుకోవడానికి ఇంకా అవకాశము లేకుండా ఉంది. ఇవి ఆ స్థలంలో ఉన్న వారి తలంపులు. మరి దాస్యము నుండి 10 తెగుళ్ల తర్వాత వారిని సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చిన దేవుని తలంపు ఏంటి? ఆయన ఊరికే విడిచిపెట్టేవాడా? ఆయన తలంపులు వేరు, మన ఆలోచనలు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన మార్గం వేరు, ఆయన నడిపించే స్థితి వేరు. ఎవరు కూడా ఊహించకపోయిండవచ్చు ఎర్ర సముద్రంలో నుండి దారి చేసి నడిపిస్తాడని. అది ఆయన ఆలోచన. మన ఆలోచనలకు అంతుపట్టని గొప్ప ఆలోచనలు మన కొరకే చేస్తాడు. నిన్ను రూపించిన దేవుడు నీ కొరకు ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉంటాడు. నువ్వు కలుగునుగాక అనగానే కలిగిన వాడవు కావు, అట్టి విధంగా కలిగిన దానవు కాదు. స్వహస్తాలతో రూపించినాడు. మన పట్ల గొప్ప తలంపులు, గొప్ప ఆలోచనలు మన కొరకై కలిగి ఉన్నవాడు. అది విశ్వసించిన వారే ఆయన మార్గంలో బహుబలంగా కొనసాగగలరు. మరొక సంఘటన జ్ఞాపకం చేస్తాను. సిరియా దేశానికి సైన్యాధికారి అయిన నయమాను బయలుదేరి ఎలీషా దగ్గరికి వస్తాడు. దేని కొరకు వస్తాడు? స్వస్థత పొందడానికి వస్తాడు, బాగు చేస్తాడని వస్తాడు. అయితే ఆ ప్రవక్త దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు తన ఆలోచన ఏంటి? తన తలంపులు ఏంటి? తన చెయ్యి ఆ కుష్ఠరోగం ఉన్న స్థలంలో పెట్టి ఆడించి బాగు చేస్తాడు నన్ను, నేను ఈ విధంగా బాగైపోతాను అన్న తలంపులతో వచ్చినాడు. కానీ ప్రవక్త చెప్పిన మాట, వెళ్ళి నువ్వు నదిలో వెళ్ళి ఎన్నిసార్లు? 7 సార్లు మునగమని చెప్పినాడు. ఒక్కసారిగా తలంపులు వేరైపోయేసరికి తట్టుకోలేకపోయినాడు నయమాను. ఆహా, మా దేశంలో లేవా నదులు? అక్కడ మునగలేనా? ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా చెయ్యగలిగితే, ఆయన ఆలోచనల ప్రకారం ముందుకు పోగలిగితే అద్భుతాలనే చూస్తాం. అది వరకు నడవని మార్గాలలో బహువర్ధిల్లతతో నడుస్తాం. ఇది మన పట్ల మన తండ్రి కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక. మనము ఏ విధంగా మన జీవితాలను ముందుకు కొనసాగించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆకాశం కన్నా ఉన్నతమైనది ఆయన ఆలోచన, ఆయన మార్గాలు. ఆయన వెంబడించటం అంటే మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా అప్పజెప్పుకోవడమే. అప్పజెప్పుకున్నప్పుడే ఆయన కష్టంలో నడిపించినా నడవాలి, ఆయన సంతోషంలో నడిపించినా నడవాలి. ఆయన ఏ కార్యాల గుండా నిన్ను తీసుకుని వెళ్తున్నా వాటిని హృదయపూర్వకంగా అంగీకరిస్తూ వెళ్ళగలగాలి. ఆయన సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయన్ను ఆరాధిస్తూ ఘనపరుస్తూ, ఆయన ఒకవేళ నువ్వు వెళ్తున్న మార్గంలో కష్టం ఉన్నప్పుడు ఆయన తూలనాడి ఆయన్ను దూరం చేసుకునే
జీవితాలుగా ఉండటానికి వీల్లేదు. మనం ఆయన కొరకు బ్రతికే వారంగా, ఆయన తలంపులు ఏవైనా వెతుకుతూ, ఆయన తలంపులను బట్టి, ఆయన ఆలోచనలు బట్టి, ఆయన మార్గాలను బట్టి ముందుకు కొనసాగే వారం ఉండాలి. మన ప్రయాణం అంతా మన కొరకే వెతుకులాడుతూ ఉన్నాం. మన ఆలోచనలు ఏవైతే మన కొరకే మనం చేస్తున్నామో వాటిని తీర్చుకోవడానికి, వాటిని నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించి మేమనుకునే జరగాలంటాం. కానీ ఆయన చిత్తములో ఏమైనదో వెతికే వారంగా ఉండం. మన భవిష్యత్తు జీవితము కొరకే చేసిన తలంపులు ఎక్కడైనా కొంచెం తలక్రిందులు అవుతే చాలు, మనము దేవుని తూలనాడతాం. ఏం ఆలోచన అయ్యా నీది అంటూ మనము చాలాసార్లు మనం ఆయననే వేలు పెట్టి చూపిస్తాం. నీ బ్రతుకును మార్చడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు వేసినాడన్న మాట విశ్వసించగలుగుతావా? ఈ దినాన్ని ఆయన సన్నిధానంలో అప్పచెప్తూ, అయ్యా నా తలంపులతో కాదు, నా ఆలోచనలతో కాదు, నీవే నన్ను నడిపించు. బ్రతుకు బ్రద్దలైన వారు సైతం ఆయన దగ్గరికి వస్తే బ్రతుకు మార్చగలడు. నీ జీవితం అయిపోయింది, ఇక నా బ్రతుకులో ఏ ఆశ లేదిక, నా జీవితంలో ఏ కిరణం లేదిక, నేనిక పడిపోయాను, నేనింక నా జీవితం అయిపోయింది, అనేకులు నన్ను ఇష్టపడని బ్రతుకులో ఉన్నాను, నేను తృణీకరించబడ్డవాడను, తృణీకరించబడ్డదానను అంటూ ఒకవేళ నీవు పతనావస్థలో ఉన్నా సరే, ఆయన తలంపులను, ఆయన మార్గాలను మన జీవితాల్లో నెరవేర్చు అయ్యా అంటూ అడగగలిగితే, ఆశ్రయించగలిగితే తప్పక గొప్ప కార్యాలను చూస్తాం. ఈ దినం ఆయన కొరకై మనల్ని అప్పచెప్పుకుందాం. నీ యొక్క మార్గాలలో నడుచుటకు నాకు జ్ఞానాన్ని దయచి, నీ మాటకు విధేయత చూపుటకు నాకు సహాయము దయచి అని అడిగి ఆయనతో కలిగి కొనసాగుదాం. స్వస్థత పొందినాడు నయమాను. ఎప్పుడైతే తన ఆలోచనలు ప్రక్కన పెట్టినాడో, తన ఉద్దేశాలను ప్రక్కన పెట్టినాడో, ఎప్పుడైతే దైవజనుని మాట విన్నాడో, పసిపిల్లని దేహం వలె తన దేహం అయిపోయిందట. మన ఆరాధనలో, మనం ప్రార్థనలో ఎవరినైతే ఎత్తిపడుతున్నామో ఆ దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు నిన్ను ఏ విధంగా నడిపిస్తే ముందు కొనసాగలవో తెలుసు. గొర్రెలను కాచుకుంటున్న దావీదు ఆ గొర్రెలు కాచుకునే వాని దగ్గరికి వెళ్ళి అభిషేకించినప్పుడు సమూయేలు, ఒకవేళ దావీదు నేనే విధంగా రాజవుతాను అనుకున్నాడా? ఆయన మార్గాలలో నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీ కొరకై అవకాశాలు ఇస్తూ ఉన్నప్పుడు ఊహకు అందని స్థితిలో ఉంటాడు. అన్నలను కలవడానికి ఆ యొక్క యుద్ధ భూమికి వచ్చినప్పుడు ఆ యొక్క గొలియాతు మాట్లాడుతున్న ఆ పౌరుషమైన మాటలను విని చాలా రోషముగా ముందుకు పరిగెత్తినాడు. జీవిత ప్రయాణంలో అనేకమైన టర్నింగ్స్ ఉంటాయి. జీవిత ప్రయాణంలో అనేకమైన ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి. వాటి కొరకు ఆయన తలంపుల పైన, ఆయన ఇచ్చే సమయం పైన, ఆయన చూపించే మార్గం పైన ఆధారపడి ముందుకు కొనసాగాలి. ఓపికతో పరిగెత్తాలి, విశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలి. ఆయన్ని గురిగా చేసుకొని నెమ్మదైన జీవితంలో, నిరీక్షణ కలిగిన జీవితంలో ఆయన్ను కలిగి ముందు కొనసాగితే ఆయన తలంపులు నీ జీవితంలో ఒక్కొక్కటిగా నెరవేర్చి నడిపిస్తాడు. ఇది నా అప్పచెప్పుకుందామా? ఆయనతో కలిగి ముందు కొనసాగుదాం. ఆయన మార్గాలలో నడవటానికి మన జీవితాన్ని అప్పచెప్పుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ యేసయ్యా, మీకే వందనాలు. నా తండ్రి, మా తలంపుల వంటివి కావు నీ తలంపులు అయ్యా, మా మార్గముల వంటివి కావు నీ మార్గములు అయ్యా. ఎంతో ఎత్తైనవి, ఉన్నతమైనవి, గొప్పవి అయ్యా. అటు నమ్మకమైన జీవితంలో నా తండ్రి నీవు ప్రణాళికలు సిద్ధపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా, మార్గము తప్పిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. నా జీవితము అయిపోయింది, పాడైపోయింది, నేను ముందుకు కొనసాగలేను అని నా తండ్రి బ్రతుకు ఆగిపోయిన స్థితిలో ఉన్న
ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారి తలంపులలో నా తండ్రి వారు అనుకుంటున్నారు ఇంకా నా జీవితం అయిపోయింది, కానీ నువ్వు ఇంకా గొప్పగా స్థిరపరిచినావు. నువ్వు మా జీవితాన్ని చక్కగా నాయన సుందరంగా తీర్చిదిద్దినావు మా బ్రతుకులను. నాయన చక్కటి కావ్యముగా మలచినావు మా బ్రతుకులను. అయ్యా వాటి గుండా నమ్మకంగా ముందుకు కొనసాగుటకు మా అందరికీ సహాయం దయచేయమని, అయ్యా మీ చిత్తం మాత్రమే మా జీవితంలో నెరవేర్చబడులాగున సహాయం దయచేయండి. మా ఆలోచన యావత్తు మేము ప్రక్కన పెట్టి ఆయన నీ మార్గములో నీ తలంపులలో నీవు నడిపించి చూపించే నా తన్ని మార్గాలలో ఏ పరిస్థితి అయినా నడిచే వారముగా, కొనసాగే వారముగా, నమ్మకమైన విశ్వాసం కలిగి ఉండే వారముగా స్థిరపరిచి నడిపించమని ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి నడిపించి నీవే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.